రేపు మధ్యాహ్నం మీటింగ్. సరే సార్. ఎక్కువ జనం ఉండాలా? అలాగే. మన కులం వాళ్ళ సత్తా ఏంటో మనం నిరూపించాలి. కాళియాపురం నంబియార్ గారు వచ్చారు, లోపలే ఉన్నారు. ఏంటి నంబియార్, బాగున్నావా? పర్లేదు, కూర్చో. అర్జెంటుగా కలవాలని చెప్పారంటే ఏంటి విషయం? గత 10-15 సంవత్సరాలుగా కాళీపురంలో మన పార్టీకంటూ స్థానం సంపాదించడానికి నువ్వు ఎంతగానో కష్టపడ్డావు. ఇప్పుడు పార్టీ మొదటిసారిగా ఆ చోట బై ఎలక్షన్ ఫేస్ చేసేటప్పుడు పార్టీ క్యాండిడేట్ అయ్యేది ఖచ్చితంగా నువ్వే. కానీ మొన్న మీరు ముంబైకి వెళ్ళి అర్జున్ని కలిసి వచ్చినప్పుడు, నా క్లెయిమ్ గురించి చెప్పినప్పుడు నేను పనికిరాను, అందుకు బదులుగా ఇంకొకరి పేరు సజెస్ట్ చేయమని అరుణ్ చెప్పాడు కదా? నీ పాస్ట్ అది నువ్వు మర్చిపోయినప్పటికీ మన కాళీపురంలో ఉన్న కేరళ కర్ణాటక బోర్డర్లో నీ ఇమేజ్ చాలా దారుణంగా ఉందని మన పార్టీ అబ్జర్వర్స్ ఇచ్చిన రిపోర్ట్. శివాజీ పార్క్ నుంచి మన పార్టీ లీడర్ శవం కాలిబూడిదయ్యేలోగా ఆయన ఆఫీస్, పార్టీ యొక్క కమాండ్ మొత్తాన్ని, ఆస్తి మొత్తాన్ని స్వాధీనపరుచుకున్న వాడే మిస్టర్ అరుణ్. నువ్వు వద్దని వాడు పట్టుపడితే నేను ఏం చేయగలను మిస్టర్ నంబియార్? ఇది మీకు గుర్తుందా? 21 సంవత్సరాల క్రితం పార్టీ మెంబర్షిప్ కార్డు నాకిచ్చినప్పుడు దాంతోపాటు ఈ తుపాకీని నాకిచ్చారు మన పాత లీడర్. దానికి బదులుగా ఈ అరుణ్ తాలూకు గే పార్ట్నర్ని పూణేలో ఉన్న మహాలక్ష్మి థియేటర్లో ఓ హౌస్ఫుల్ షో జరుగుతున్నప్పుడు లేపి పారేస్తా. ఆ రోజు మహారాష్ట్ర పోలీస్ ఫోర్స్లో ఫుల్ బెటాలియన్ నా తల నుంచి పాదాల వరకు కొట్టి హూనం చేసిన ఈ అరుణ్ పేరో, లీడర్ పేరో లేదా మీ పేరో నేను చెప్పలేదు. 2.5 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను, ఒప్పుకుంటాను. కానీ అందుకు ప్రతిఫలంగా నేను ఏదీ అడగలేదు, చేయి చాచి వచ్చి నిలబడలేదు. కానీ ఈ ఎలక్షన్లో నాకు పోటీ చేసే అర్హత లేదని చెప్పి నన్ను దూరంగా ఉంచితే. కమాన్ నంబియార్, అరుణ్ ఇస్ టూ పవర్ఫుల్. తెలుసు, అరుణ్ ఇస్ టూ పవర్ఫుల్. నేను అరుణ్కి వ్యతిరేకంగా నోరు విప్పను. అందుకు బదులు చనిపోయిన లీడర్ పేరుని, మీ పేరుని బయటపెడతాను. అరుణ్ని కన్విన్స్ చేయండి, నా కోసం, మన కోసం. బనారస్లో నీ చదువు సగంలో ఆగిపోకుండా ఉండుంటే ఈ పాటికి నువ్వు పెద్ద వకీల్ అయ్యి ఉండేవాడివి. పళని అన్నా. నంబియార్, కమల ఎలక్షన్ సీన్లో తన ప్రెజెన్స్ ఉండకూడదు. నీకు ఆల్రెడీ 2 భార్యలున్నారుగా. ఈ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు తనున్న చోటికి నువ్వు వెళ్ళకూడదు చెప్తున్నాను. తను పట్టించుకోకు, నిన్ను నువ్వు అదుపులో ఉంచుకో. 2, కాళీపురానికి సంబంధించి మన చోటంతా తీవ్రవాదులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అలాగే వాళ్ళకి లోకల్ సపోర్ట్ కూడా ఉంది. అది మనకు చాలా పెద్ద ప్రమాదం. ఈ ఎలక్షన్కు ముందే ఆ గ్రూపును మొత్తం అంతం చేయాలి. వీలైతే నువ్వు పోలీసుల సహాయం తీసుకో. అందులో కొంతమందిని లేపారాయి. అలా లేదంటే మొత్తం వాళ్ళ రెప్యుటేషనే పోయేటట్టు ఏదో ఒకటి చెయ్యి. ఏమైందమ్మా? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నీకు భయంగా ఉందా? నిన్ను త్వరలోనే తీసుకెళ్తాను, భయపడకు, సరేనా?
ఈవిడే మా అమ్మ. ఈ డబ్బులు మనకు వద్దు. అయ్యో రంగయ్య. రంగయ్యనా? నువ్వు వెళ్ళకు. పర్వాలేదు, రా వెళ్దాం. లక్ష్మి, ఎవరా నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తున్నారా? లక్ష్మి ఆగు. ఏడకు. ఏం కాదు, భయపడకు. అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళుతున్నావు? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చంపేస్తా. వదలమని చెప్పాను.